జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే రవి సింహరాశిలో ఉండి రవిమ దశ 6 సంవత్సరాలు జరుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే రవి ఎక్కువ శాతం మన జీవితంలో ఏ అంశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాడంటే ఫస్ట్ తండ్రికి సంబంధించిన విషయాలు. మీరు పుట్టడం వల్ల తండ్రికి ఎంతవరకు కలిసి వస్తుంది, తండ్రి యొక్క ఆస్తులు, సంపద ఇవన్నీ కూడా మీకు రవున్న స్థానాన్ని బట్టి వస్తుంది. ఎందుకంటే ఆయనకున్న దాన్నే కదా మీరు అనుభవించేది. అలాగే అధికార పరిధి అన్నీ కూడా, అలాగే మీకు సంబంధించిన ఈ విషయాలు కూడా రవే కారకత్వం వహిస్తాడు. గవర్నమెంట్ జాబు, పొలిటికల్ పవరు, అలాగే ఎక్కడ ఉన్నా సరే ఒక మంచి స్థాయిలో ఉండి నలుగురిని శాసించే వ్యక్తులందరికీ కూడా రవి బలంగా ఉంటాడు. అలా కాకుండా ఒకరి కింద పనిచేసే వాళ్ళకి రవి బలహీనంగా ఉంటాడు అనమాట. అది ఉన్నవాళ్ళ లేనివాళ్ళ అని కాదు. సపోజ్ ఇంట్లో మన మాటన తల్లి తండ్రి ఇలా మిగతా వాళ్ళందరూ వింటున్నారంటే దానికి అర్థం ఏంటంటే మీకు రవి బలంగా ఉన్నాడు అనమాట. అంటే ఒక పొజిషన్ అనేది రవిస్తాడు, మిగతా వాళ్ళందరి చేత మన మాట చెల్లించుకునేలా చేసుకునేది రవి బలంగా ఉన్నప్పుడు అనమాట. అలాంటి రవి సింహరాశిలో ఉంటే చాలా వరకు యోగిస్తాడు. ఎందుకంటే సింహరాశి రవికి స్వస్థానం, అలాగే మూల త్రికోణ స్థానం. మూల త్రికోణ స్థానంలో రవి ఉండి అది కూడా 0 to 20 డిగ్రీల మధ్య ఉంటే మాత్రం సింహరాశిలో రవి మహాదశ వచ్చినప్పుడు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రకమైన ఫలితాలు వస్తాయి అంటే సింహరాశిలో రవి ఉండి రవి మహాదశ 6 సంవత్సరాలు జరుగుతున్న వాళ్ళకి ఒకవేళ ఇది చిన్న వయసు 1 నుంచి 10 సంవత్సరాల మధ్యలో వస్తే వీళ్ళు చాలా వరకు కూడా కొంచెం వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒక మంచి పొజిషన్లోనే ఉంటారనమాట. కాబట్టి అప్పటి నుంచే వీళ్ళకి డ్రైవర్లను లేకపోతే పక్కన పని మనుషులని ఇలా ఎక్కువ ఉండడం, వీళ్ళని స్కూల్లో కూడా ఒక గొప్ప వాళ్ళ బిడ్డలుగా చూడడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి అన్నీ కూడా చాలా కంఫర్ట్గా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళని కొట్టడానికి కానీ లేకపోతే ఎవరన్నా మాట అనడానికి కానీ భయపడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు చదువు కూడా చాలా బాగా చదవడం, క్లాస్ ఫస్ట్ రావాలి. ఆ వయసులో ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే దశ మనకి ఈ 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు ఆ టైంలో వస్తే కొంచెం మెచ్యూరిటీ వచ్చి చదువుల దగ్గర వస్తే మాత్రం వీళ్ళు ఎక్కువ శాతం తర్వాత రోజుల్లో భవిష్యత్తులో వీళ్ళు చదివే చదువు వల్ల తప్పకుండా విపరీతమైన సంపాదన రావాలి, అలాగే గౌరవ మర్యాదలు రావాలి, ఒక మంచి పొజిషన్ రావాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కొంతమందికి ఫస్ట్ నుంచే ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. డాక్టర్ అవుదాం, హాస్పిటల్ పెడదాం, అప్పటి నుంచి మంచి ప్లాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ దశలో కనుక రవి మహాదశ వస్తే. అలా కాకుండా ఒక 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో రవి మహాదశ వచ్చిన వాళ్ళకి 6 సంవత్సరాలు కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కోరుకుంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయడం, రావడం, అలాగే రాజకీయ రంగంలో బాగా తిరగడం, పెద్దలతో తిరగడం, అన్ని పనులు కూడా వాళ్ళతో చేయించుకోవడం, లేకపోతే వీళ్ళు వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఎక్కువగా పొలిటికల్గా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనీసం పొలిటికల్గా కాకపోయినా వీళ్ళు ఏదన్నా ప్రైవేట్ జాబుల్లో, గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వీళ్ళకు కూడా పొలిటికల్గా గుర్తింపు అనేది ఇండైరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ జోలికి ఎవరు రాకుండా వీళ్ళు వాళ్ళ మనుషులు, ఆ అధికార పార్టీ మనుషులు వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు, లేకపోతే ఆ ఊర్లో రాజకీయ నాయకులు పెద్దవాళ్ళకి సంబంధించిన మనుషులను ముద్రవేయబడుతుంది, వీళ్ళ జోలికి ఎవరు వచ్చే అవకాశం ఉండదు. ఇక 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఈ రవి మహాదశ కనుక వచ్చి ఈ సింహరాశిలో రవి ఉంటే మాత్రం ఆ టైంలో కూడా ఓన్గా ఒక గుర్తింపు అనేది, ఒక బ్రాండ్ అనేది వస్తుంది. మీ పేరు చెప్పగానే వీళ్ళ అని గబుక్కు నా ఊళ్ళో అందరికీ తెలియడం, లేకపోతే ఆ ఏరియాలో అందరికీ తెలియడం అనేది జరుగుతుంది.
ఒక మంచి హౌస్ కట్టుకోవడం, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ హౌస్కి ఒక మంచి పేరు రావడం. అంటే ఏంటంటే వాళ్ళ ఇంటికా నుంచి రైట్కి తిరగాలి, ఆ ఇంటికా నుంచి లెఫ్ట్కి తిరగాలని చెప్పుకుంటారు కదా, అలా మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు రాజకీయ రంగంలో కానివ్వండి, లేకపోతే ఏ సెక్టార్లో ఉన్నప్పటికీ కూడా వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఈ 40 నుంచి 60 ఏళ్లలో విపరీతమైన ధన సంపాదన కూడా రవిమహర్దశ వచ్చినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక అలా కాకుండా రవి ఈ సింహరాశిలో ఉండి మకా నక్షత్రంలో ఉంటాయి, అంటే కేతువుకు సంబంధించిన నక్షత్రంలో ఉంటే ఈ రవిమహర్దశ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ బాగానే ఉంటాయి, అధికారం అవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంత కేతు హెడ్లెస్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తాడు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన, అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం వలన మీకు ఇచ్చిన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక పుబ్బా నక్షత్రంలో ఉంటే రవి, శుక్రుడు పుబ్బా నక్షత్రానికి అధిపతి కాబట్టి రవి శుక్ర నక్షత్రంలో ఉంటే రవిమహర్దశలో ఈ అధికారం వీటితో పాటు కొంతవరకు శృంగార జీవితంపై విపరీతమైన ఆసక్తి ఉండడం, ఏ వయసులో వచ్చినప్పటికీ కూడా కొంచెం యుక్త వయసు వచ్చిన కాడి నుంచి 60 ఏళ్ల వరకు కూడా ఈ రవిమహర్దశలో కొన్ని అలవాట్లు, కొందరితో సన్నిహిత్యం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉత్తరా నక్షత్రం, అది సూర్యుడికి నక్షత్రం అన్నమాట. ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు రవి ఆ నక్షత్రంలో ఉండి రవిమహర్దశ వస్తే వీళ్ళకి విపరీతమైన అధికార దాహం, డబ్బు మీద మోజు, బాగా సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక అలా కాకుండా సింహరాశిలో రవి ఉండి రవితో రాహు కానీ కేతువు కానీ పాపగ్రహాలు కలిసిన అలాంటప్పుడు కొంతవరకు ఏంటంటే ఆ అధికారాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతవరకు డార్క్ సైడ్లోకి వెళ్ళి ఆ డార్క్ సైడ్ సంపాదనకి అలవాటు పడడం, తర్వాత రోజుల్లో కొంతవరకు అవి బయటకు వచ్చి కొన్నాళ్ళు జైలుకి వెళ్ళడం, ఎప్పుడు కూడా ఫైటింగ్ లాగా ఉంటుందన్నమాట జీవితం అనేది. ఈ రవిమహర్దశలో కొంతవరకు రాహు కానీ కేతు కానీ రవితో కలిసి ఉంటే రవిమహర్దశ వచ్చినప్పుడు మీకు ఎలాగో డార్క్ సైడ్ ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి తర్వాత రోజుల్లో ఎలాంటి వెరిఫికేషన్లు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది.